న్యూస్ చూస్తున్నాం. భారత్ అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అగ్రదేశం అధికారిక ముసాయిదా రిలీజ్ చేసింది. భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50% నుంచి 18% తగ్గించినట్లుగా వైట్ హౌస్ వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా పేర్కొంది. అమెరికా నుంచి భారత్ భారీగా ఇంధనం, గ్యాస్ను భారత్ దిగుమతి చేసుకోనుందని వెల్లడించింది. సుంకాలు తగ్గింపు వర్తించే రంగాలు ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు తదితరాలు ఉన్నాయి. ఇక అమెరికా నుంచి వచ్చే వాటిపై సుంకాలను భారత్ 0% తగ్గిస్తుందని వైట్ హౌస్ తెలిపింది. పండ్లు, కూరగాయలు, వైన్, ఎర్రజొన్నలు, వాల్నట్స్, బాదం వంటి కొన్ని రకాల గింజల ఉత్పత్తులు ఉన్నాయి. అదేవిధంగా డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్, పశుగ్రాసం కోసం ఉపయోగించే ఉత్పత్తులపై సుంకాలు 0%గా ఉండనున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ కూడా 0% కిందకు రానున్నాయి. రైతుల ప్రయోజనాల దృష్ట్యా డైరీ వంటి సున్నితమైన రంగాలకు భారత్ రక్షణ కల్పించింది. జనరిక్ మందులు, విమాన విడిభాగాలపై పరస్పర సుంకాలు తొలగించేందుకు ఇరు దేశాలు పరస్పర అంగీకారం తెలిపాయి. డీల్లో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ మధ్యంతర ఒప్పందాన్ని చారిత్రాత్మక విజయంగా వర్ణించారు. ఇది భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ల మార్కెట్ సృష్టిస్తోందని, ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు. ఎగుమతులు పెరగడంతో దేశవ్యాప్తంగా మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ, చేతి వృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్రాలు వంటి కీలక రంగాలకు లాభదాయకమని వివరించారు. భారత్ అమెరికా మధ్యంతర ఒప్పందంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాలకు శుభవార్త అని పేర్కొన్న మోదీ, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం కృషి చేసిన ట్రంప్కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel